హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీతో చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా టిఫిన్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి. మీ ఇంట్లో కనుక దోశ బ్యాటర్ లేకపోయినా, ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా, మన రొటీన్గా ఇప్పుడు తినే ఫుడ్ కాకుండా ఒకసారి ఇలా హెల్తీగా కూడా మీరు ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ నేను 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మనం చట్నీకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మొత్తం పిండికి సరిపడగా ఉప్పు అనేది వేసుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి కొత్తిమీర చట్నీతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. సో ఇందులో అయితే వాటర్ అది యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ అది సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో నేను బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒకవేళ మీకు బ్యాటర్ బాగా పల్చగా అయితే కనుక మళ్ళీ కొంచెం ఒక 1/2 కప్ వరకు రవ్వ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం దీన్ని. తర్వాత కొత్తిమీర చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అనేది వేయించుకుంటాను. కొత్తిమీర చట్నీ కాంబినేషన్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర అవైలబిలిటీగా లేకపోతే కొబ్బరి చట్నీ కానీ కారపొడితో కానీ కూడా మీరు సర్వ్ చేసుకుని తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర చట్నీకి ధనియాలు అనేవి మంచి ఫ్లేవర్ ఇస్తాయి, అందుకని చెప్పి ధనియాలు వేసుకున్నాను. తర్వాత చట్నీకి సరిపడగా స్పైసీనెస్ కోసం ఎండుమిర్చి వేసుకున్నాను. లేదు అంటే మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. బట్ పచ్చిమిర్చి కన్నా కూడా ఎండుమిర్చి వేసుకుంటే కొత్తిమీర టేస్ట్ అనేది మారుతుంది, చట్నీ టేస్ట్ అనేది మారుతుంది. సో తర్వాత కొత్తిమీర నేను శుభ్రంగా కడుక్కొని పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి పోపు అనేది వేగిపోయిందండి, చల్లారిపోయింది. తర్వాత ఇందులో నేను కొద్దిగా చింతపండు అలాగే 1 స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ ఒకసారి చూసుకుని మీకు తీపి అది సరిపోయిందా లేదా, పులుపు అనేది సరిపోయిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి మీరు చట్నీకి అడ్జస్ట్ చేసుకోండి. సో కొత్తిమీర చట్నీ అనే కాదండి, మీకు అవైలబిలిటీగా ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి అవ్వచ్చు, ఏదైనా కానీ. సో మనం ఆనియన్స్తో కూడా మనం దీన్ని గార్నిష్ చేసుకుంటాం కాబట్టి చట్నీ అది ఏమీ లేకపోయినా కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. సో స్టవ్ మీద నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను అట్టు అనేది వేసుకుంటున్నానండి. సో యాజ్ ఇట్ ఈజ్ మనం మినపట్టు ఏ విధంగా అయితే వేస్తామో అదేవిధంగా ఈ పిండి బ్యాటర్తో కూడా మనం అట్లు అనేవి అలాగే వేసుకోవాలి. సో మీకు కావాలి అంటే ఆనియన్ మిర్చితో మీరు గార్నిష్ చేసుకోవచ్చు, లేదు అంటే అవాయిడ్ చేసేయచ్చు. మిర్చి కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వేసుకోండి ఆనియన్స్తో, లేదు అంటే చట్నీతో తినేవాళ్ళు చట్నీతో సర్వ్ చేసుకుని తినండి. సో సింపుల్ రెసిపీ అండి. 5 మినిట్స్లో ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా పల్లి, బొంబాయి రవ్వ ఉంటే చాలు, మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి.
సో ఒకవేళ మీకు ఫస్ట్ది సెకండ్ది అట్లు రాకపోయినా థర్డ్ టైం మాత్రం కంపల్సరీ బాగానే వస్తుందండి. ఒకవేళ పెనం హీట్ అయితే కనుక బాగా ఫస్ట్ సెకండ్ అట్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. సో థర్డ్ టైం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ అట్లు సరిగ్గా రాకపోతే కొద్దిగా పెనం మీద వాటర్ జిమ్ముకుని వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత అట్లను వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇది చిన్న టిప్ మాత్రమే. సో మనకి అట్లయితే రెడీ అయిపోయినాయండి. సో ఈ వీడియో మీకు కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.